అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ఒక ముఖ్యమైన అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఒక బిగ్ షాక్ అయితే తగిలిందనమాట. ఆ షాక్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాల కనుక వెళ్ళినట్లయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్కు భారీ షాక్. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ. సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు భారీ షాక్ అయితే తగిలింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి భారీ ఎదురుదెబ్బ తగిలిందనమాట. అయితే భారీ విజయం సాధిస్తామనుకున్న చోట అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పరాజయం పొందింది. ఈ ఫలితం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్న కూటమి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తీర్పునివ్వడం కలకలం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ 3 ఎమ్మెల్సీ స్థానికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ కాగా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా తాజాగా ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఉత్తరాంధ్రలో కీలకమైన టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీచర్ల సంచలన తీర్పునిచ్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకాలపాటి రఘువర్మ పోటీ చేశారు. పీఆర్టీయూ తరఫున ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు పోటీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు. అయితే ఎన్నికల్లో అనూహ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మొదటి నుంచి పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ముందంజలో కొనసాగుతూ వచ్చారు. ఎక్కడ కూడా తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థి పోటీనివ్వలేదు. మొత్తం 11 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఓట్ల లెక్కింపుతో కూటమి బలపరిచిన ఏటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘువర్మ 2 ప్రాధాన్యత ఓటర్లతో సాధించారన్నమాట గెలుపు అయితే. సో ఫ్రెండ్స్, ఇదైతే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అందరూ ఉన్నారో కూటమి ప్రభుత్వం ఓడిపోవాలని వైసీపీ ప్రభుత్వానికి మద్దతు అయితే తెలపడం జరిగిందనమాట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు విజయం అయితే సాధించినట్టు తెలుస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది రోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.